మహిళలు ఆర్థిక రాజకీయ సామాజిక అంశాలలో ముందుండాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం సిగ్గుచేటని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి ఎంజిరెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నారీ శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె సుమారు 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళల సంక్షేమం కోసం ఏనాడూ పాటుపడకపోగా రాజ్యసభలో మహిళా బిల్లు చేసి లోక్సభలో వీగిపోయేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆమె మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి మహిళల అభివృద్ధి కోసం పాటుపడుతుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు శంకర్, పట్టణ అధ్యక్షులు వెంకట్, సంతోష్ పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిరో ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎప్పుడు ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుంది, ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలకు మాత్రం ఇబ్బంది కలగొద్దు అనే ఒక ఆలోచనతోటి అడుగు ముందుకేస్తూ ఈ 10 సంవత్సరాలలో సక్సెస్ఫుల్గా 370 ఆర్టికల్ కావచ్చు, ఈవెన్ ఈరోజు తీసుకున్నటువంటి 33% మహిళా బిల్లుతో పాటు ఎప్పుడైనా కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ ముస్లిమ్స్కి వ్యతిరేకం అని చెప్పుకునే ప్రజలకు గతంలో మహిళా సోదరిమణులకు రక్షణ లేదు, వారికి ఒక ఎవరు కూడా భరోసా ఇవ్వలేరు. ఈరోజు ముస్లిం సోదరులు పెళ్ళి చేసుకొని 1కి 4 పెళ్ళిళ్ళు చేసుకుంటూ తలాక్ 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 అని 3 సార్లు అంటే 30 మందినైనా పెళ్లి చేసుకునే చట్టం నుండి వాళ్ళని విముక్తి చేసి ఈరోజు ముస్లిం మహిళలని కాపాడినటువంటి ఘనత మా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిది కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును ఆపినమని చెప్పి సంబరాలు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ దేశంలో ఏదైతే దేశ మహిళలందరికీ కూడా 33%ని తీసుకొచ్చి మహిళలకు అండగా ఉంటానని ఏదైతే మాట దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారో ఈరోజు ఒక్క అడుగు ఎందుకు వెనక్కి వేసిర్రంటే పులి సవారి విసిరేటప్పుడు కూడా పంజా కొట్టేటప్పుడు కూడా ఒక్క అడుగు వెనకకేసే ముందుకు వస్తుంది. కాబట్టి ఈరోజు దేశ ప్రధాని ఒక్క అడుగు వెనక్కేసిరంటే మీరు సంబరాలు చేసుకుంటే ఆగేది కాదు. సంబరాలు చేసుకుంటే మహిళలను మీరు ఎప్పుడైతే అణిచివేయాలనుకుర్రో ఒక్కొక్క మహిళ రాణి రుద్రమాదేవి లాగా ఈరోజు ఆదిశక్తిలాగా మరి ఈరోజు పంజా విసురుతూ మీ పతనం పట్టడానికి మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రధానంగా ఈరోజు మహిళా బిల్లు వీగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మహిళలంటే గిట్టదు. మహిళల్ని అధికారంలోకి తీసుకురావడం అనేది వారు మహిళల్ని ఊరికే రాజకీయంగా వాడుకోవడం, ఓట్ బ్యాంక్ అని చూస్తారు తప్ప వాళ్ళకి అధికారం ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి గిట్టదనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మహిళా బిల్లు తెచ్చినామంటారు. దాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళా బిల్లు తెచ్చిండ్రు. ఆ మహిళా బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపింది. మహిళా బిల్లు రాజ్యసభలో పాస్ అయింది. మరి రాజ్యసభలో పాస్ అయినటువంటి మహిళా బిల్లు ఆ రోజే వీళ్ళు లోక్సభలో ఎందుకు పాస్ చేయించలేకపోయిందంటే అప్పుడున్నటువంటి యూపీఏ పక్షాలు వ్యతిరేకించడం, కాంగ్రెస్ పార్టీ అసమర్థత మూలంగా అప్పుడు మహిళా బిల్లు వీగిపోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరొకసారి మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్లను చట్టసభల్లో చూడాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో బిల్లు తీసుకుని వస్తే అంటే బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం అందరం గమనించినాం. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా మహిళలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ